మనమంటే ఇష్టం లేదు అని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడమే మంచిది. అవునా కాదా చెప్పండి? అవును అనేవాళ్ళు కామెంట్ చేయండి. కొంతమందిలో గర్వం, అహంకారం ఉంటాయి. ఉండడంలో తప్పు లేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే నీతో మాట్లాడడానికి కూడా మనుషులు కరువవుతారు అని మాత్రం గుర్తుపెట్టుకో చాలు. బొగ్గును వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు నీకే. అవునా కదా చెప్పండి? ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాము అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారాన్ని వదులుకొని రాదు కదా. పరువు కోసమో పక్కింటి వాళ్ళ కోసమో మాటలు పడాల్సి వస్తుందనో మీ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మీ బిడ్డ జీవితమే. మా అన్నలు, మా తల్లి తండ్రి ఉన్నారనే ధైర్యంతోనే కదా పుట్టింటికి వచ్చేది. ఆడపిల్లండి, అర్థం చేసుకోండి. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు తనని చెప్పండి?